నమస్తే. ఇక్కడ మనం చూస్తున్నది పొగాకు చేను. ఇక్కడ చూడండి, పొగాకు యొక్క పువ్వులు, పుష్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఎంతో అందంగా, నిర్మలంగా ఈ పొగాకు యొక్క కాడ ఎత్తుగా పెరిగి పుష్పాలను ఏర్పరుస్తుంది. పొగాకు సాగు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది, కానీ దీని నుండి అధిక లాభం పొందవచ్చు. పొగాకు సాగులో మొక్కల మధ్య దూరం మరియు వరుసల మధ్య దూరం, నీటిపారుదల మరియు క్యూరింగ్, గ్రేడింగ్ అతి ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి దశలు. పొగాకు అనేది ఒక వాణిజ్య పంట. రైతు ఎప్పుడైతే ఆహార పంటల నుండి దూరమై వాణిజ్య పంటల వైపు వచ్చాడో అప్పుడే మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం ప్రారంభమైంది. సాధారణంగా పంట 100 నుంచి 130 రోజుల్లో కోతకు వస్తుంది. పొగాకు మొక్క యొక్క శాస్త్రీయ నామం, దీన్నే సైంటిఫిక్ నేమ్, నికోటియానా టొబాకం అంటారు. ఆకు యొక్క పరిమాణం బట్టి, అందులో ఉండే నికోటిన్ యొక్క శాతాన్ని బట్టి, క్యూరింగ్, గ్రేడింగ్ సమయాన్ని, చేసేటటువంటి పద్ధతుల్ని బట్టి ఈ పొగాకు యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది. పొగాకు మొలకలు నాటడం ద్వారా పొగాకు సాగు మొదలవుతుంది. ప్యారిస్కు 1550లో పొగాకు విత్తనాలను పంపినటువంటి పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఫ్రెంచ్ రాయబారిగా వచ్చిన జీన్ నిక్కో అనేటటువంటి వ్యక్తి పేరుకు గుర్తుగా పొగాకు మొక్కకు నికోటియానా అనే పేరు పెట్టారు. నికోటిన్ యొక్క రసాయనిక ఫార్ములా C10H14N2.